హలో గాయ్స్, వెల్కమ్ టు సినీ లోడెడ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరో కొత్త సినిమాతో మీ ముందుకు వచ్చాము. అది ఆ సినిమా ఏదో కాదండి, సమంత డెబ్యూ ప్రొడక్షన్లో వచ్చిన శుభం మూవీ. ఆ డైరెక్టర్ చాలా వెల్ నోన్ డైరెక్టర్. నెట్ఫ్లిక్స్లో సినిమా బండి అనే ఓటీటీ మూవీ రిలీజ్ చేసి చాలా పెద్ద సక్సెస్ కొట్టాడు కోవిడ్ టైంలో. ఆ సినిమా ఎలా ఉందో, శుభం అనే సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఏ బ్రో, బాలా బ్రో, ఎలా ఉంది బ్రో శుభం? ఎలా నచ్చిందా నీకు? మూవీ ప్రకారం మూవీ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ అ డీసెంట్ వాచ్, ఇట్స్ అ గుడ్ వాచ్, లైక్ అ ఫ్యామిలీ వాచ్. నాకైతే స్టోరీ వాజ్ డీసెంట్, బట్ ఇట్స్ అ లిటిల్ డ్రాగ్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ లాజిక్స్ అవి ఏమి ఎత్తుక్కోకూడదు. జస్ట్ మూవీ వెళ్ళావు, చూసావు, వచ్చేసావు అంతే. యూ విల్ నాట్ ఫీల్ బోర్డ్. అట్ ద సేమ్ టైం ఎక్కడ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతుంది అంత కూడా ఏముండదు. యా, ఇట్స్ అ డీసెంట్ ఫిలిం. యా, వాట్ అబౌట్ స్వామి బ్రో? సమ్మర్లో బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే శుభ మూవీకి వెళ్ళచ్చు. జట్టు ఏసీ ఉన్న థియేటర్కి వెళ్తే మేము వెళ్ళిన దానికి ఏసీ వేయలేదు, ఫ్యాన్ వేయలేదు, దొరుకుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది ఏంటి అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి. ఎందుకంటే సినిమా ఒక సీరియల్ చుట్టూరా తిరుగుతుంది. ఎప్పుడో మన చిన్నప్పుడు స్టార్ట్ అయిన సీరియల్ మళ్ళీ ముసలిలో అయిపోయినా కూడా ఇంకా సాగుతూనే ఉంటుంది. సో చాలా వరకు స్టోరీ లైన్ తెలిసే ఉంటుంది అందరికీ కూడా. బట్ మనకి ఎందుకో కొంచెం ఇల్లాజికల్గా అనిపించింది. అండ్ కొన్ని తెలిసిందే కదా, అట్రాక్షన్ మన సమంత చాలా రోజుల తర్వాత ఆన్ స్క్రీన్. సో చాలా రోజుల తర్వాత ఒక అపీరెన్స్, ఒక చిన్న హ్యాపీనెస్ ఆన్ స్క్రీన్ మీద సమంతాన్ని చూడటం. ఒక 70 స్క్రీన్. సో మోస్ట్లీ కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి. అండ్ అలాగే మరి ఫన్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదా బ్రో నీకు? వర్కౌట్ అవ్వలేదా? నేను నా ఫ్యామిలీతో వెళ్ళా, మొత్తం ఫ్యామిలీ, మా పేరెంట్స్ అయితే లిటరలీ ఫుల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ హ్యాపీగా బయటకు వచ్చారు థియేటర్ నుంచి. చెప్పాం కదా, జనరేషన్ గ్యాప్, సీరియల్ ఓరియంటెడ్ మూవీ కాబట్టి బాగా అట్రాక్ట్ అయ్యి ఉంటారు. మేబీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కచ్చు ముందు, యాజ్ బాలా బ్రో చెప్పినట్టు ఫ్యామిలీ ఆడియన్స్. ఆల్సో మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్ రిలేటివ్లీ న్యూ ఫేసెస్ అన్నమాట. అందరూ బాగానే పర్ఫామ్ చేశారు అనిపించింది. పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఓకే, బాగానే చేశారు. అండ్ మోస్ట్లీ అందరూ కూడా మన యూట్యూబ్ నుంచి, సోషల్ మీడియా నుంచి దొరుకుతారు. సో లైక్ ఎవరు అయినా ఈ ముస్లిం క్యారెక్టర్ చేశారు కదా పేరు. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా ఉన్నారు ముస్లిం క్యారెక్టర్. అందులో ముగ్గురు ఫ్రెండ్స్ కదా గురు, ఒకడు ముస్లిం షాపోడు, చరణ్ పేరు చెర్రీ బ్రో, హర్షిత్. ఈ సినిమాలో ఉంటాడు కదా, మ్యాడ్ వన్ లో సీనియర్ చేశాడు చరణ్ పేరు. సో మనకు తెలిసిన ఫేసెస్ లో అది ఒకటి. అండ్ వంశీధర్ కూడా. ఎవరు అది డిష్ కమెడియన్. కానీ చాలా వరకు అయితే నేను అనుకున్నట్టుగానే క్లైమాక్స్ క్లోజ్ అయింది. ఎందుకంటే అందరూ కూడా అవుట్ అయిపోతే అక్కడ ఇన్ అవుతుంది అనేసి. బట్ అనుకున్నట్టుగానే అలాగే చేశాడు, అలాగే అయ్యింది. ఇంకా స్టోరీని ఇంకా అక్కడతో ఇంకా అంటే అక్కడ కూడా చిన్న ఇల్లాజికల్ గా ఉంది కానీ, బట్ మనం దాన్ని ఇంకా లాజికల్ పెట్టుకుని ఎతకలేము. ఫన్ ఇంకా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అంటే ఫన్ టైప్ ఆఫ్ మూవీ అని ఫస్ట్ నుంచి ఫన్నే ఉంది. యాక్చువల్లీ ఎక్కడ హారర్ ఎలిమెంట్స్ కూడా పెద్దగా చూపించలేదు. ఫస్ట్ నుంచి ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేశారు టీం మొత్తం. హారర్ అంటే దెయ్యం అనే ఒక గోస్ట్ ఆ టైప్ తెచ్చారు కానీ, బట్ ఎక్కడ పెద్ద హారర్ మూవీ టైప్లో అంటే భయపెట్టేలాగా ఎక్కడా చేయలేదు. ఆ దెయ్యం ఎలా చెప్పాలంటే రిఫరెన్స్ మీకు ప్రేమ కథ చిత్రం టైప్ దెయ్యం ఉంటుంది కానీ పెద్ద మనం భయపడం. కామెడీని జనరేట్ చేయడానికి ట్రై చేశారు. అది టైమ్లీ దెయ్యం. నేనైతే టీజర్ ట్రైలర్ ఏం చూడకుండా, అసలు ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను. సో దెయ్యం వాజ్ అ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఫర్ మీ. ఓకే, యాక్చువల్లీ నేను ట్రైలర్ చూసాక పెద్ద ఇది వర్కౌట్ అవుతుంది, ఈ ఐడియా వర్కౌట్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా, బట్ ఎందుకో నాకైతే వర్కౌట్ అయ్యింది బాగానే. క్లైమాక్స్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ లో
అందరూ అయిపోయింది అని అనుకున్నది సీరియల్ వచ్చేసరికి లెగుస్తారు. Hmm. బై ద సేమ్ వే ఆ సీరియల్ మళ్ళీ లూప్ అవుతుంది అక్కడ ఎండ్ ఆఫ్ ద మూవీ క్లైమాక్స్. యాక్చువల్లీ ఇంకా స్ట్రాంగ్గా రాయొచ్చు. ఆ పాయింట్ తీసుకున్న చాలా నీట్గా తీసుకున్నాడు, కానీ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తుంటే ఇంకా బాగా ఆడేదని నా ఒపీనియన్. నేను ఇచ్చే రేటింగ్ దీనికి 2.75 సేమ్ సింగిల్ అని అనిపించింది ఇది కూడా. బాలా బ్రో ఇది రేటింగ్ బేసిక్గా ఫిలిం అయితే గుడ్ ఫిలిం, బట్ డ్రాగ్గా నాకు అనిపించింది కాబట్టి 2.5. నీది? నేనైతే 2.5. 2.5. ఓకే, యావరేజ్ ఎంత వస్తుందా? యావరేజ్ 2.5. యావరేజ్ 2.5. అబో యావరేజ్ రేటింగ్ వచ్చేసి 2.5 అండ్ మన వర్డిక్ట్ వచ్చేసరికి అబో యావరేజ్. నెక్స్ట్ వీడియో ఇంకొక మూవీతో మీ ముందుకి వస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సినీ లోడెడ్.